ఇప్పుడున్న సిట్యుయేషన్ చూసుకుంటే సార్, ఎనీ సినిమాకేంటంటే ఓటీటీ అనేది సెకండ్ లేయర్‌లో ఉండేది కాకుండా ఫస్ట్ వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ మనకి ఇదివరకు థియేటర్‌కి అమ్ముకొని లాస్ట్‌లో శాటిలైట్ డీల్స్ క్లోజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎలా అయిందంటే ముందు ఓటీటీకి అవసరమైతే స్క్రిప్ట్‌లు పంపించేసి మరీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా! సో, మళ్ళీ ఎప్పటికైనా మీరు యాస్ ఎ ప్రొడ్యూసర్ కింద చెప్పండి. ఎప్పటికైనా థియేట్రికల్ మళ్ళీ ఆ జోన్‌లోకి వచ్చే అవకాశం ఉందా? ఓటీటీ? 100% వస్తుందండి. ఎందుకంటే ఓటీటీస్ బయింగ్ పవర్ ఉన్న ఓటీటీస్ ఒకటో రెండో ఉన్నాయండి. హ్మ్. ప్రాబబ్లీ 2 అనుకుందాం. 2 వీళ్ళకి అన్ని సినిమాలు తీసుకోరండి. వాళ్ళకి మంత్లీ తెలుగు నుంచి ఒకటే సినిమా కావాలి. హ్మ్. అలానే అదర్ లాంగ్వేజెస్ నుంచి ఒక్కొక్క సినిమా తీసుకుంటారు. సో, 4 వీక్స్ 4 లాంగ్వేజెస్ 4 మూవీస్ వేస్తారు. అన్ని లాంగ్వేజ్‌లో డబ్ చేసి హ్మ్. పెడతారు. హ్మ్. సో, వాళ్ళకి ఎక్కువ ఇంటేక్ అవసరం లేదు. సెలెక్టివ్‌గానే వెళ్తారు. హ్మ్. అలా హార్డ్‌లీ చూసుకుంటే మీరు ఒక 24 సినిమాలు కొంటారు హ్మ్. సంవత్సరానికి. హ్మ్. మిగతా సినిమాలందరం ఆ 24లో మనం లేవనుకోని థియేట్రికల్‌కే వెళ్ళాలి. హ్మ్. సో, నేనేంటంటే పర్సనల్‌గా ఏ సినిమా, ఏ కథ విన్నా అంటే ఫర్దర్‌గా నేను థియేట్రికల్‌గా ఈ సినిమా పొటెన్షియల్ ఎంత? ఇదెంత పే ఆఫ్ చేస్తది? మన బడ్జెట్‌కి దాని ఆర్‌ఓఐ ఏంటి చూసుకొని నేను థియేట్రికల్ బేస్డ్‌గానే సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాను. హ్మ్. ఓటీటీలు ముందు జరిగినా, వెనకాల జరిగినా నాకు బోనస్. హ్మ్. నేను ఓటీటీల కోసం థియేట్రికల్‌లో అయితే పే ఆఫ్ చేయాలనేది. అంతే. హ్మ్. 100% థియేట్రికల్‌లో పే ఆఫ్ అంటే మేము కొన్ని సినిమాలు లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా స్టార్ట్ చేసిన సినిమాలు హానెస్ట్‌లీ నేను ఇదే ఇంటెన్షన్‌తో స్టార్ట్ చేశా. హ్మ్. 'బేబీ' సినిమా మేము స్టార్ట్ చేస్తున్నప్పుడు మా ఎస్‌కేఎన్ గారు ఏమి ఓటీటీ అమ్మాలి అని లేదు. హ్మ్. ఫస్ట్ కథ ఇంటే ఇది థియేట్రికల్‌లో ఈ రేంజ్ సినిమా అవుద్ది అని బిలీవ్ చేసి ఎళ్ళాం. హ్మ్. ప్రాసెస్‌లో మాకు ఓటీటీ అయ్యింది. హ్మ్. నేను 'అంబాజీపేట' చేస్తున్నప్పుడు కూడా ఎందుకంటే నాకు రైటర్ పద్మభూషణ్ ఓటీటీ చేయడానికి ఎంత కష్టపడ్డారనేది నాకు తెలుసు. హ్మ్. సో, నా మైండ్‌లో అది లేదు. హ్మ్. సో, నాకు అనుకోకుండా ఒకళ్ళిద్దరి దగ్గర నుంచి ఆఫర్స్ రావడం, వచ్చినప్పుడు నేను బెటర్ ప్రైస్ నెగోషియేట్ చేసుకొని క్లోజ్ చేసుకున్నాను. హ్మ్. 'గర్ల్ ఫ్రెండ్' కూడా అంతే అండి. నేను ఫస్ట్ టీజర్ లాంచ్ చేసిన తర్వాత నన్ను ఒకళ్ళిద్దరు అప్రోచ్ అయ్యారు. సో, అప్పుడేంటంటే వాళ్ళంతట వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు మనం బెటర్ నెగోషియేషన్ చేసుకొని క్లోజ్ చేసుకోవడం ఉత్తమం. హ్మ్. అదే చేసాం. హ్మ్. మేమేదో ఓటీటీ అవుతే గాని థియేట్రికల్ రిలీజ్ ఎళ్ళలేము, డేటేయలేము అనే యాంగిల్ ఎప్పుడూ లేదండి. మీరు లాస్ట్ చెప్పిన సినిమాలు 'బేబీ' గాని, 'అంబాజీపేట' గాని అవేంటంటే ఒక లిమిటెడ్ బడ్జెట్‌లో ఒక సేఫ్ జోన్ అనుకుని జేస్తారు. 'గర్ల్ ఫ్రెండ్' లాంటి సినిమాలేంటంటే ఇప్పుడు మీరు థియేట్రికల్ కూడా క్లోజ్ అయిపోయిందన్నారు ఆల్రెడీ. అవును. అవును. సో, మొత్తం మీ పెట్టిన పెట్టుబడంతా థియేట్రికల్ మీద. థియేట్రికల్ మాది ఓన్ రిలీజ్ అండి. ఆ! మేము నాన్ థియేట్రికల్ ఒక్కటే బ క్లోజ్ ఆ! చేసుకున్నాము. థియేట్రికల్ కంప్లీట్‌గా మేము ఓన్ రిలీజెసే చేసుకున్నాం. అంటే హ్మ్. 'గీతా ఆర్ట్' సినిమాలన్నీ మేము ఫస్ట్ నుంచి గీతా డిస్ట్రిబ్యూషను. గీతా డిస్ట్రిబ్యూషనే చేస్తాము. హ్మ్. సో, నేను గూడా డిస్ట్రిబ్యూషన్‌లో పార్ట్ కాబట్టి మేము ఓన్ రిలీజే ఎళ్తున్నాం. అయితే మొన్న స్ట్రైక్ జరిగింది గదండీ! ఆ స్ట్రైక్‌లో ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఇదనేది నడిచింది. అవును. తర్వాత అవును. సెట్ రైట్ అయింది. అయితే ఆ జరిగిన ఆ క్రమంలోనే 2 వర్గాలుగా మళ్ళీ అంటే పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ ఒక రేంజ్‌లో మళ్ళీ తర్వాత మీరందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు అవును. కదా! అవునండి. సో, జరిగిన స్ట్రైక్ వలన ఆ తర్వాత ఇప్పుడు అయిపోయిన తర్వాత మీకు స్ట్రైక్ వలన జరిగిన అంటే మంచి జరిగిందనుకోవాలా? లేతే ఏంటి ఆ అమెండ్‌మెంట్ ఎలా ఉంది మీకు? ఓకేనా మీకు? 100% మాకైతే న్యాయం జరగలేదు. హ్మ్. ఆహ్, బట్ ఒక పాయింట్‌లో అందరం కలెక్టివ్‌గా ముందుకు వెళ్ళాలి అనే సిట్యుయేషన్ వచ్చినప్పుడు, యెస్. గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే డిలే అవుతుంది. అందరం యునైటెడ్‌గా కూర్చొని సరే మిడ్‌వేలో ఈ డెసిషన్స్ తీసుకొని వెళ్దాము అని అనుకున్నాం. యాహ్! సో, ఆ రోజున్న అంటే డిలే అవుతుంది అనే ఒక ప్రాసెస్‌లో ముందుకు వెళ్ళాం గానీ, హ్మ్. మాకైతే అసలు ఏం న్యాయం జరగలేదండి. అంటే హ్మ్. మెయిన్‌గా నేను అడిగేదేంటంటే చిన్న సినిమాలకి కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే బడ్జెట్ కంట్రోల్‌లో ఉండాలి. హ్మ్. ఇవాళ పెద్ద సినిమాలకి అందరూ లైట్‌మెన్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ వరకు అందరూ ఏవైతే చార్జ్ చేస్తున్నారో, చిన్న సినిమాల మీద కూడా అదే ఇంప్లికేషన్ జరుగుతుంది. హ్మ్. ఇలా చేస్తే మాకు వాళ్ళకి కాస్ట్ డిఫరెన్స్ ఉండదు. మా బడ్జెట్‌లు కూడా పెరిగిపోతున్నాయి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టే పెద్ద సినిమాలకి టాప్ 10 హీరోస్‌కి పక్కా రిలీజ్ ముందు వద్దన్నా ఓటీటీ వాళ్ళు వెనకాల పడి నాన్ థియేట్రికల్ క్లోజ్ క్లోజ్ అవుద్ది. చేస్తారు. అవును. మా చిన్న సినిమాలకి ఓటీటీ వాళ్ళు రారు. హ్మ్. మేమెళ్లి అడిగినా కూడా వాళ్ళ దగ్గర స్లాట్స్ ఉండవు. హ్మ్. ఆడియో రైట్స్ కూడా వెళ్ళవు. హ్మ్. పెద్ద సినిమాలకి ఆడియో రైట్స్ క్రోర్స్‌లో ఎళ్తది. హ్మ్. చిన్న సినిమాలకి ఆడియో రైట్స్ లాక్స్‌లో ఎళ్తది. అసలు ఆ 50,00,000 కూడా దాటదు. 50,00,000. 50,00,000 హ్మ్. కూడా దాటదు. హ్మ్. చాలా 10, 20 దగ్గర నుంచే స్టార్ట్ అవుద్ది. హ్మ్.
సో మాకేమి ముందు డబ్బులొచ్చేవి. సో మా కాస్ట్ అనేది వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఉంటే అట్‌లీస్ట్ మేము కంప్లీట్ రిస్క్ తీసుకొని అంటే ఇప్పుడు ఒక పెద్ద సినిమా ఒక 50 క్రోర్స్, 100 క్రోర్స్ పెట్టి సినిమా తీస్తే వాళ్ళకేం కంప్లీట్ 100 క్రోర్స్, 50 క్రోర్స్ వాళ్ళ రిస్క్ కాదు. ప్రాబబ్లీ నాన్ థియేట్రికల్ క్లోజ్ చేసుకుంటే ఒక 20 30 థియేట్రికల్ రిస్క్ ఉంటుంది. మాకేంటంటే పర్సెంటేజ్ వైజ్ మేము ఒక 10 కోట్ల లోపు సినిమాలు ఏవి చూసుకున్నా 100% ఒక ప్రొడ్యూసర్ రిస్క్ మీద చేయాల్సిందే. 10 క్రోర్స్ భారం ఉంది. సో మాకు కాస్ట్ డిఫరెన్స్ రావాలి అంటే మాకు వేజెస్ గానీ, మిగతా అదర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మాకు కొంచెం బెటర్‌గా ఉంటే కంటెంట్ బేస్డ్ సినిమాలు ప్రొడ్యూస్ చేయగలుగుతాం. అండ్ ఈ కంటెంట్ బేస్డ్ సినిమాలు ఎంత ఇంపార్టెంట్ అంటే అండి, సినిమా రిలీజ్ టైంలో హైప్ ఉండదు. ఓపెనింగ్స్ రావు. సినిమా బావుందంటేనే అక్కడి నుంచి సినిమా రెవెన్యూ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మాకు ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువ ఉంటది. మేము మళ్ళీ మా ఫైట్ అంతా థియేటర్స్ హోల్డ్ చేసుకోవాలి. సెకండ్ వీక్‌కి థియేటర్స్ హోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వీక్ ఏవి రెంటల్స్‌లో వర్కౌట్ అవ్వవు. పర్సెంటేజ్ బేసిస్ మీదే ఉంటాయి. సెకండ్ వీక్ ఏదైనా పెద్ద సినిమా వస్తుందంటే మాది తీసేస్తారు. సో మాకు ఆల్రెడీ స్ట్రగుల్ తర్వాత చాలా ఉంది. సో ముందు ఏవైతే మన కంట్రోల్డ్ థింగ్స్ ఉన్నాయో అందులో మాకేమన్నా బెనిఫిట్స్ కల్పిస్తే బావుంటుందని చాలా ప్రపోజల్స్ పెట్టాము. బట్ అసలు ఏవి అవ్వలేదండి. అయితే ఇప్పుడు ఇంకోటి కొత్తగా నడుస్తుంది. అంటే చిన్న సినిమాలు వచ్చిన తర్వాత ఏంటంటే ఒకదాని మీద ఒకటి చేసుకోవడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కదా! సో ఏంటంటే ఇండస్ట్రీలో అది పోటీతత్వము అనుకోవాలా? అంటే ఏమనుకోవాలి? దాన్ని ఎలా చూడాలి అసలు? మీరెలా చూస్తారు దాన్ని? అంటే ఒకటి ఇది బిజినెస్ అండి. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి సినిమా వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు. బట్ చిన్న సినిమాలకి అట్‌లీస్ట్ అంటే ఇప్పుడు మనం చిన్న సినిమాలు అని డిఫైన్ చేస్తున్నప్పుడు దానికి ఒక బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. అంటే ఒకటి యాక్టర్స్ రెమ్యూనరేషన్ కాకుండా ప్రొడక్షన్ కాస్ట్ ఒకటి అని పెట్టొచ్చు. లేదా యాక్టర్స్ రెమ్యూనరేషన్‌తో కలిపి ప్రొడక్షన్ కాస్ట్ ఒకటి అంటే కంప్లీట్ కాపీ కాస్ట్ ఒకటిలా పెట్టొచ్చు. అది మనం అండర్‌టేకింగ్ ఇవ్వాలి. దానికి సంబంధించిన బడ్జెట్ పేపర్స్ అన్నీ ఒక కమిటీ గానీ, ఛాంబర్ గానీ వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి ఓకే. ఇది చిన్న సినిమానే. ఇది ఈ బ్రాకెట్‌లో వచ్చిన సినిమాగా వాళ్ళు మనకి ఒక గుర్తింపు ఇస్తారు. దీనికి కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వండి అని అడుగుతున్నాను. అంటే మీరన్నట్టు ఏదైనా ఖాళీ రిలీజ్ డేట్ వచ్చిందనుకోండి. ఒక 4, 5 చిన్న సినిమాలు మీద పడిపోకుండా ఎవరిది వాళ్ళు డేట్‌లేసేసుకొని కొట్టుకోకుండా చిన్న సినిమాలది ఒకటో, రెండో మాత్రమే వచ్చేటట్టుగా పెట్టుకుంటే సో ఆ కమిటీ డిసైడ్ చేస్తది. ఆర్డర్ ప్రకారం ఓకే. ఈ డేట్‌లో మీరు రండి అని చెప్తది. ఏదైనా పెద్ద సినిమా ఉంది అంటే ఒకటే చిన్న సినిమాకి స్లాట్ ఇచ్చేటట్టు. పెద్ద సినిమా ఏం లేదు అంటే ఒక 2 చిన్న సినిమాలకు స్లాట్ ఇచ్చేటట్టు. అలా ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో అట్‌లీస్ట్ చిన్న సినిమాలకి చేయగలిగితే తెలుగు సినిమా ఇండస్ట్రీ కొన్ని బ్యూటిఫుల్ సినిమాస్ ప్రొడ్యూస్ చేయగలుగుతదండి. మన ఇండస్ట్రీలో సాడెస్ట్ పార్ట్ అది. మన దగ్గర రైటర్స్ లేక కాదు, ఫ్రెష్ టాలెంట్ డైరెక్టర్స్, యాక్టర్స్ లేక కాదు. కాకపోతే ఈ చిన్న సెక్టార్‌కి ఒక ఆర్గనైజేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా అసలు మన టాలెంట్ బయటికే రాలేకపోతుందండి. ఇది చాలా పెద్ద అనార్గనైజ్డ్ సెక్టర్. చిన్న అంతే. సెక్టర్ అయితే కాదు అసలు ఇది. అవును. చాలా ఇప్పుడు మీరు చెప్పింది అసలు పాసిబుల్ వే ఉండదు కదా! ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా అప్పుడు మీరు చెప్పిన దివాళీ లాంటి డేట్ తీసుకున్నారనుకోండి. వేరే 2 సినిమాలు ఏస్తానంటే వాడు లంచం తీసుకొని ఆ సినిమాలకేసాడు. అది ఇలాంటివి వస్తాయి తప్ప బట్ ఎక్కడ కూడా ఏంటంటే ప్రొడక్షన్‌లో ఇప్పుడు డబ్బులొచ్చే దగ్గర ఎవరు ఆపలేరు కదా దాన్ని. దివాళీ లాంటి డేట్ వచ్చినా పెద్ద సినిమాలు పక్కన పెడితే చిన్న సినిమాలు ఎవరైతే 10 క్రోర్స్ బడ్జెట్ ఉన్నారో ఇప్పుడు వేరే పెద్ద సినిమాలు ఉన్నాయంటే ఒక చిన్న సినిమాకి స్లాట్ కల్పిస్తారు. లేదా 2 చిన్న సినిమాలకు స్లాట్ కల్పిస్తారు. అంటే దానికి ఎవరు ముందు షూటింగ్ స్టార్ట్ చేశారు, ఎవరు షూటింగ్ టైంకి అయిపోయింది, ప్రయారిటీస్ అనేది ఒకటి ఏమంటే ఒక రూల్ బుక్ అనేది మనమే రాసుకుంటామండి. మనం ఫాలో అవుతాం. బట్ నాకు తెలిసి అంటే రూల్ బుక్ రాసుకున్నా కూడా అట్ ద టైమ్ ఆఫ్ రిలీజ్ వచ్చేసరికి దాన్ని ఎవరికాళ్ళు అరేంజ్ చేసుకొని మార్చేసుకుంటారు తప్ప ఇప్పుడు మీరే కమిటీ మెంబరు. మీరొచ్చి బాస్ నీకన్నా ముందు ఓ సినిమా ఉంది. ఇగో ఇది పెట్టారు ఈ డేటు. వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాం. నువ్వు నెక్స్ట్ డేట్ చూసుకో. ఈ పలానా డేట్ అని మీరు నాకు చెప్తారు. లేదండి నాకు నా సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఆ డేట్‌కే వస్తాను అన్నప్పుడు ఇంకా నా హెడ్‌ఏక్, నా రిస్క్. మీరేం నాకు ఆబ్లిగేటెడ్ కాదు. మీరేం నాకు ఫెసిలిటీస్ కల్పించక్కర్లేదు. ఇంకా రెగ్యులర్ పద్ధతిలో మీరప్పుడు నన్ను చిన్న సినిమా కింద గుర్తింపు తీసేస్తారు. నేను నా సొంత అంటే నా రిస్క్ చేసుకొని నేను వేజెస్ ఎక్కువ పే చేసుకున్నా, నేనేం చేసుకున్నా నా సినిమా నేను రిలీజ్ చేసుకుంటాను. అది ఎవరి చాయిస్ వాళ్ళది. అట్‌లీస్ట్ ఆ ఆప్షన్ లేని వాళ్ళకైనా మీరు హెల్ప్ చేయాలి కదా అని అడుగుతున్నా. అంటే నేను దిల్ రాజు గారిని అడిగినా లేకపోతే నాగవంశీ గారిని అడిగినా ఎవరిని అడిగినా కూడా అంటే
ప్రొడ్యూసర్స్ మధ్య యూనిటీ అనేది కొంతవరకు ఉంటది. బట్ అట్ ద టైమ్ ఆఫ్ రిలీజ్ వచ్చేసరికి మాత్రం దాన్ని హోల్డ్ చేయడం కష్టం కదా! అంటున్నా. మీరు ఒకటి రాసుకున్న బైలా లాంటిది. దాన్ని ఆ టైంకి హోల్డ్ చేయడం కష్టం కదా! అంటే 'దిల్ రాజు' గారు, 'నాగవంశి' గారు, 'మైత్రి', 'గీతా ఆర్ట్స్' వీళ్ళందరూ పెద్ద సంస్థలండి. హ్మ్. వాళ్ళు చిన్న సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తారు. హ్మ్. బట్ వాళ్ళ చిన్న సినిమాలకి ఎలాంటి కష్టాలుండవు. హ్మ్. 'నాగవంశి' గారి సినిమా వస్తుందంటే ఫస్ట్ వేరే వాళ్ళు, అమ్మో! వీళ్ళ ప్రమోషన్ వేరే రేంజ్‌లో ఉంటదని వాళ్ళు భయపడతారు. హ్మ్. అసలు ఆల్రెడీ టాప్ ప్లేస్‌లో ఉన్న ప్రొడ్యూసర్స్‌ని పక్కన పెడితే, నేననేదేంటంటే ఈ డిస్కషన్ అంతా మనం సెకండ్ సెకండ్ లేయర్‌లో ఉన్న ప్రొడ్యూసర్స్‌తో పెట్టుకుంటే, వాళ్ళు మీకు బెటర్‌గా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పగలుగుతారు. అంటే మీరు ఆ రోజు అందరూ అక్కడ స్టేజ్ మీద యునైట్ అయినోళ్ళం. అంతే. హ్మ్. అంతే. హ్మ్. మేమెవరం 50,00,00,000 సినిమాలు తీసినోళ్ళం గాదు. హ్మ్. ఆహ్, అందరం 10 క్రోర్స్ బ్రాకెట్‌లోనే సినిమాలు తీసినోళ్ళం. హ్మ్. మల్టిపుల్ సినిమాస్ చేసాం. హ్మ్. కొన్ని ఆడతాయి, కొన్ని ఆడవు. హ్మ్. బట్ ప్రాబ్లమ్స్ ఏంటనేది మాకే తెలుస్తది. యెస్. మనందరం చర్చించుకొని మళ్ళీ పెద్ద సినిమా ప్రొడ్యూసర్ల దగ్గరికెళ్ళి మీరు డెసిషన్ తీసుకోండి అంటే అది కరెక్ట్ కాదు. హ్మ్. ఈ ఈ ఈ బ్రాకెట్‌లో ఉన్న వాళ్ళతో కూర్చుంటే అంటే నేనొక్కడినే పూర్తిగా సరిగ్గా చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే నా ఒక్కడి వర్షనే ఉంటది. మాలాంటి వాళ్ళు చాలామందున్నారు. హ్మ్. ఇండస్ట్రీలో 100 సినిమాలు ప్రొడ్యూస్ అవుతే పెద్ద ప్రొడ్యూసర్స్ తీసే సినిమాలు ఒక 20 ఉంటాయండి. హ్మ్. మిగతా 80 సినిమాలు వాళ్ళందరూ ఏంటంటే వచ్చి ఒకటో, రెండో సినిమాలు తీసి ఎళ్ళిపోతారు. హ్మ్. వాళ్ళకి ఇక్కడ సెట్ అవ్వక, ఇక్కడ రెవెన్యూ చేసుకోలేక, ఈ కాంపిటీషన్ తట్టుకోలేక ఎళ్ళిపోతుంటారు. హ్మ్. సో, ఈ వాళ్ళు వెళ్ళిపోకుండా ఆ 70, 80 ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్ సస్టైన్ అవ్వడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే పాయింట్ మీద నేను మాట్లాడుతున్నానండి.